ఆరోగ్యాభిలాషులైన ప్రేక్షక మిత్రులకు నమస్కారం. మొక్కలే మందులు అనే ఈ చక్కని కార్యక్రమాల సిరీస్లో మనం రకరకాల మందు మొక్కల్లో దాగున్న ఔషధ రహస్యాలను తెలుసుకుంటున్నాం. అలాగే అద్భుతమైన ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాలు తెలుసుకుంటున్నాం. ఈరోజు ఈ కార్యక్రమంలో మనం తెలుసుకోబోయేది ఒక అద్భుతమైన చెట్టు గురించి. ఇదే మర్రి చెట్టు. మర్రి చెట్టులో దాగున్న ఔషధ రహస్యాలు, మర్రి చెట్టు ప్రత్యేకతలు, ఈ మొత్తం సమాచారాన్ని ఈ కార్యక్రమంలో మనం తెలుసుకుందాం. మర్రిని బొటానికల్గా వృక్షశాస్త్ర పరిభాషలో ఫైకస్ బెంగాలెన్సిస్ అనే పేరుతో పిలుస్తారు. ఇంగ్లీష్లో బనియన్ ట్రీ అంటారు. దీనికి సంబంధించి ఆయుర్వేదంలో చాలా ప్రాధాన్యత, ప్రత్యేకత ఉంది. ఆయుర్వేదంలో పంచక్షీరి వృక్షాల గురించి చెప్పారు. నెగ్రోదోదుంబుర, అశ్వత్థ, పారీష, ప్లక్ష అని. వీటిలలో ఇది మర్రి చెట్టు ముఖ్యమైనది, బనియన్ ట్రీ. భారతదేశపు రహదారుల పక్కన మర్రి చెట్టుకి కొద ఉండదు. మర్రి చెట్టు పేరు చెప్పగానే మనకి గుర్తొచ్చేవి ఏమిటంటే ఆ మర్రి ఓడలు. మర్రిని మందుగా వాడాలి అనుకున్నప్పుడు దీన్ని కొంత ప్రాసెస్ చేసి వాడుకోవాల్సి ఉంటుంది. మర్రి మనకి ఎప్పటి నుంచో కూడా ఒక ఔషధపు చెట్టుగా, ఒక పవిత్రమైనటువంటి వృక్షంగా తెలుసు. మీకు ఒక క్విజ్. మన తెలుగు వాళ్ళకందరికీ ఈ మర్రి చెట్టుని ఒక దైవంగా పూజించడం అలవాటు. పిల్లల మర్రి అనేది మన తెలుగు రాష్ట్రాల్లో ఒక చోటు ఉంది. ఎక్కడో మీరు చెప్పాలి. ఈ మర్రి బెరడు, మర్రి లేత ఆకులు, మర్రి మొగ్గలు, మర్రి పాలు, అలాగే మర్రి పళ్ళు అన్నిటికీ కూడా ఆయుర్వేదంలో చాలా ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా చర్మ సౌందర్యం కోసం ఈ మర్రి అనేది అద్భుతంగా ఉపయోగపడుతుంది. దీన్ని ఎప్పటికీ మర్చిపోకూడదు. మరి ఇలాంటి ఈ మర్రితో ఎలాంటి సమస్యలు తగ్గించుకోవచ్చు వరుసగా తెలుసుకుందాం. ముందుగా మనం చెప్పుకోవాల్సింది విరేచనాల గురించి, అంటే డయేరియా. మర్రి చెట్టు ఆకులు ఇంకా విచ్చుకోవు, లేత ఆకులు మీరు గమనిస్తే. అలాంటి ఆ విచ్చుకోక ముందు ఎర్రగా కొంచెం మొగ్గల్లాగా ఉంటాయి. వీటిని తెచ్చుకొని ఈ లేత మర్రి ఆకుల్ని రాత్రంతా కూడా నీళ్ళలో నానబెట్టాలి. ఉదయాన్నే ఈ నీళ్ళని తాగుతూ ఉంటే ఫ్రీక్వెంట్గా విరేచనాలు అవటం, అలాగే జగట విరేచనాలు అంటే డిసెంట్రీ, ఇలాంటి సమస్యలు చాలా ఆశ్చర్యకరంగా తగ్గుతాయి. అద్భుతంగా పనిచేస్తుంది ఇది. ఇక మన వాళ్ళకి చాలా ఎక్కువగా ఇబ్బంది పెట్టే మరొక సమస్య ఏమిటంటే పైల్స్, అంటే అరిసెమొలలు. ఇలాంటి ఈ అరిసెమొలలు చాలామందిని జీవితంలో తరచుగా కానీ అప్పుడప్పుడు కానీ బాధ పెడుతూ ఉంటాయి. మీరు గమనించారో లేదో, జంతువులకి వీటికి ఇలాంటి పైల్స్ సమస్యలు ఉండవు. ఎందుకంటే అవి 4 కాళ్ళ మీద నడుస్తాయి. మనం పరిణామ క్రమంలో లేచి నిలబడ్డాం. మన వెయిట్ అంతా కూడా మూలస్థానంలో కాన్సన్ట్రేట్ అయ్యి ఈ ప్రెషర్కి పైల్స్ వస్తూ ఉంటాయి. మరి ఇలాంటప్పుడు ఏం చేయాలి? మర్రితో ఒక చక్కని చికిత్స ఉంది. మర్రి పాలు వీటిని సేకరించండి. అంటే ఆకుల్ని ఇలాంటి వాటిని తుంచితే ఊడల్ని పాలు గారుతాయి. చెంచాతో సేకరించి ఒక 5 చుక్కల్ని ఒక గ్లాసుడు పాలకు కలపండి. తాగుతూ ఉండండి. దీంతో బ్లీడింగ్ పైల్స్లో అద్భుతమైన ఫలితం కనిపిస్తుంది. చాలా చక్కటి మందు ఇది బ్లీడింగ్ పైల్స్కి. ఇక అసలైన ఉపయోగం ఒకటి ఉంది. ఇదే స్త్రీలలో సంతాన రాహిత్యంలో ఇది చాలా బాగా పనిచేస్తుంది. అంటే ఇన్ఫర్టిలిటీతో బాధపడే వాళ్ళకి ఇది ఒక అద్భుతమైనటువంటి ఔషధం. అందుకే పిల్లల మర్రి అనేది దీనికి పేరు. ఇంకా దీని ఓడలు మీకు మర్రి అంటంతోనే మర్రి ఓడలు ఉంటాయి కదా, ఈ జాలువారేటువంటి లేత వేర్లు ఇవి స్త్రీల సంతాన సాఫల్యతను పెంచుతాయి. మరి దీన్ని ఎలా వాడుకోవాలి? మర్రి వేళ్ళని, అంటే ఈ ఓడల్ని తెచ్చి ఎండబెట్టి దంచండి. ఇప్పుడు పొడిగా చేసుకోండి. ఇలాంటి పొడిని 1 నుంచి 3 గ్రాముల మోతాదుగా పాలకు కలిపేసేసి ఋతుస్నానం అయిన తర్వాత, అంటే బైస్ట్ ఆగిపోయిన తర్వాత, అంటే బైస్ట్లో బ్లీడింగ్ కనపడిన రోజు కాకుండా బ్లీడింగ్ ఆగిపోతుంది కదా 3వ రోజున కానీ 5వ రోజున కానీ, ఆ తర్వాత వరుసగా 3 రాత్రులు దీన్ని తాగుతూ ఉండాలి. దీంతో సంతానం పెరిగేటువంటి అవకాశం ఉంటుంది, సంతానం కలిగేటటువంటి అవకాశం పెరుగుతుంది. ఇంకొక సమస్య చాలామందిని ఇబ్బంది పెట్టేది దంత సంబంధ సమస్యలు. ఈ డెంటల్ డిజార్డర్స్లో కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుంది. మర్రి ఓడలు వీటిని తెచ్చుకొని నీడలో ఎండబెట్టి దీనికి కాస్త ఈ పౌడర్కి కాస్త సైంధవ లవణాన్ని కలిపి లేదా వంట సోడాని కలిపి పొడి తోముకుంటూ ఉండండి. దీంతో అన్ని రకాల దంత సమస్యల్లోనూ అద్భుతమైన ఫలితం కనిపిస్తుంది. ఇక అసలైన ఆసక్తికరమైన ఉపయోగం దీనికి ఒకటి ఉంది. ఇదే కీళ్ళ నొప్పులు, పాలీ ఆర్థరాలజియా, మల్టిపుల్ జాయింట్స్లో పెయిన్ అనిపిస్తూ ఉండటం. ఇలాంటప్పుడు ఏం చేయాలి?
మర్రి పాలు అంటే ఓడల్ని కానీ ఆకుల్ని కానీ తుంచితే పాలు వస్తాయి అనుకున్నాం కదా, ఈ పాలను సేకరించి కీళ్ళ నొప్పులు చోట రాసి కాస్త మసాజ్ చేసుకొని వేడి కాపడం పెట్టుకోవాలి ఇసుక మూటతోటి. దీంతో ఆ నొప్పులు తగ్గుతాయి. ఇంకొక ఆసక్తికరమైన ఉపయోగం, చాలామంది దీని గురించి ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే ఇది డాక్టర్లకి చూపించుకునే అంత పెద్ద సమస్య కాదు, వదిలేయాల్సిన చిన్న సమస్య కాదు. ఏమిటిది? పులిపిర్లు. ఇలాంటి ఈ వార్డ్స్లో కూడా మర్రి చాలా బాగా పనిచేస్తుంది. మర్రి ఆకులు వీటిని కోస్తే పాలు వస్తాయి కదా, దీన్ని జాగ్రత్తగా పులిపిరి మీద ఉంచాలి, దీంతో రాలి పడిపోతాయి. అలాగే ఇంకొక అద్భుతమైన ఉపయోగం ఈ మర్రికి ఉంది. ఇదేమిటంటే పాదాల పగుళ్ళు, క్రాక్డ్ సోల్స్. ఇలాంటి ఈ పాదాల పగుళ్ళలో కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుంది. పాదాలు పగిలిపోతే మర్రి చెట్టు కాండం నుంచి వచ్చిన రసం, దీన్ని లేకపోతే ఆ నిర్యాసం లాగా తెల్లగా వస్తుంది కదా ఆకులు తుంచి, దీన్ని ఆ పగుళ్ళకి రాయాలి. దీంతో అవి ఫాస్ట్గా తగ్గిపోతాయి. ఇలాగా ఈ మర్రిని ఉపయోగించి అనేక రకాల సమస్యలు తగ్గించుకోవచ్చు. ఇది రోడ్ల పక్కన మన ఊళ్ళల్లో ఇది మర్రి చెట్టు లేని ప్రాంతం ఉండదు కాబట్టి దీన్ని ఉపయోగించి అనేక రకాల సమస్యలు తగ్గించుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. అలాగే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంటిమేషన్ కోసం ఆ బెల్ బటన్ని క్లిక్ చేయండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. Stay healthy, stay happy, be positive, keep smiling, stay safe, love you all. Subham.